ఆదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆమె వ్యాఖ్యలు చూస్తుంటే అందరి చెవులో పూలు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలాగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రానికి 6 నెలలుగా 3 లక్షల కోట్లు ఇచ్చామని అబద్దాలు చెప్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి 6 నెలల్లో 3 లక్షల కోట్ల సహాయం చేసినట్లుగా అమిత్ షా అబద్దాలు చెప్పడం తగదన్నారు. 3 లక్షల కోట్లు దేనికోసం ఎందుకోసం కేటాయించారు వివరాలు తెలిపితే బాగుండేదని ప్రజలను మభ్యపెట్టడానికి అమిత్ షా అసత్యాలు వల్లిస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరిగిందంటూ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. 5 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఎందుకు సహకరించలేదని ఆయన నిలదీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంత పెద్ద అబద్దాల కోరని మాత్రం ఎవరు ఊహించి ఉండరు. ఈ 6 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వారు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పాడు. మరి 3 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చారో, దానికి ఏ దానికి ఇచ్చారో వారు స్పష్టంగా వివరిస్తే బాగుంటుంది. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి గత 5 ఏళ్ల కాలంలో ఏమీ జరగలేదు అంటే ఇప్పుడు జరిగిందని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి అప్పుడు కూడా మీరే ఉన్నారు కదా కేంద్రంలో, మీరు హోమ్ మినిస్టర్గానే ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్లు మీతోనే ఉన్నాడు. 1 సంవత్సరం మాత్రం మీతో డిఫర్ అయ్యాడు లాస్ట్ ఇయర్లో. మరి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా నిలిచాడు. మీరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. మీరు 5 ఏళ్ల పాటు 5 ఏళ్ల కాలంలో 4 సంవత్సరాల 9 నెలల పాటు జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పీరియడ్ అంతా రాంగ్ పీరియడ్, మొత్తం రాష్ట్రం అంతా నాశనమైందని చెప్తున్నారంటే మీరు ఆనాడు ఏనాడైనా మాట్లాడారా? బీజేపీ నాయకులు హోమ్ మినిస్టర్గా నీవు ఏనాడైనా కట్టడి చేశావా? పైగా పూర్తి స్థాయిలో ఆయనకు సహకరించి ఇవాళ అప్పుడు జరగలేదని అంటున్నావు. ఇప్పుడేమో 3 లక్షల కోట్లు ఇచ్చినామంటావు. ఇవాళ మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నారో ప్యాకేజ్కి వెల్కమ్ చెప్తున్నాం, కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయండి అని చెప్పి కూడా వారందరూ కూడా కోరుతాము.